నమస్కారం. అసలు మనుషులు పిల్లల్ని ఎందుకు కంటారు? అంటే ఇది కేవలం బయాలజీ గురించో సర్వైవల్ గురించో కాదు. కరెక్ట్. సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా, అసలు ఎగ్జిస్టెన్షియల్గా ఎందుకు? మన చుట్టూ ఇన్ని సమస్యలు, ఇంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు కొత్త జీవితాలను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి అసలు కారణమేంటి? మంచి టాపిక్. ఇది కరెక్టా తప్పా అని జడ్జ్ చేయడం కాదు మన ఉద్దేశ్యం. కేవలం ఆ డెసిషన్ వెనుకున్న కాంప్లెక్స్ ఆలోచనలను అర్థం చేసుకోవడమే. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. నిజానికి ఇది చాలామంది పైకి అడగడానికి కొంచెం సంకోచించే ప్రశ్న. కానీ దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకు సంకోచిస్తారంటారు? ఏమో, తరతరాలుగా వస్తున్న నమ్మకాలొకవైపు, మన సొంత వాల్యూస్ ఇంకోవైపు. వీటికి మధ్య మనం ఎక్కడున్నాం అనేది కొంచెం అన్కంఫర్టబుల్ కదా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సమాజం మనపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెడుతుంది, మరి మన డిసిషన్స్ నిజంగా ఎంతవరకు మనవి. అదే, మనలో ఏదో ఒక డీప్ రూటెడ్ కోడ్ ఉంది కదా, జీవం నిలవాలంటే రీప్రొడక్షన్ తప్పనిసరి అని. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక ఎకో లాంటిది. అవును, ఒక రకమైన ప్రోగ్రామింగ్ లాగా. పిల్లల్ని కనడమే జీవిత పరమార్థం అన్నట్టు. డాక్టర్ స్టెఫాన్ లాంటి సైకాలజిస్టులైతే పిల్లలు లేకపోవడాన్ని ఒక ఎవల్యూషనరీ ఫెయిల్యూర్గా, కొంచెం ఇమ్మెచ్యూర్గా కూడా చూస్తారు. ఆ వాదన ఉంది. కానీ మరి న్యూటన్, టెస్లా, మదర్ తెరీసా, ఈవెన్ బుద్ధుడు వీళ్ళంతా జీవితంలో ఫెయిల్ అయ్యారా? లేక వాళ్ళు ఈ బయోలాజికల్ ఇంపెరేటివ్ను దాటి వెళ్లారా? ఎలా చూడాలి దీన్ని? మంచి ప్రశ్న. మనకు తరచుగా చెప్పేదేంటంటే, పిల్లలు సంతోషాన్నిస్తారు, జీవితానికి ఒక పర్పస్ ఇస్తారు, ఒక సంపూర్ణ జీవితం అంటే అదే అని. అవును, అదే కదా అందరూ అనేది. కానీ ఆ సంపూర్ణత్వం ఎవరికి? తమ డ్రీమ్స్ వదులుకున్న ఒక తల్లికా? పిల్లలు దూరంగా వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన తండ్రికా? నిజమే, పిల్లలు ఖచ్చితంగా ఆనందాన్ని ఇవ్వగలరు, అందులో డౌట్ లేదు. కానీ జీవితంలో పర్పస్, క్రియేటివిటీ, శాంతి, సాలిట్యూడ్ అంటే ఏకాంతం, ఇవి కూడా అంతే ముఖ్యమైనవి కదా. అవును, చాలా ముఖ్యం. దీన్ని కొంచెం పెద్ద కాంటెక్స్ట్లో చూస్తే, సమాజం ఈ ఆల్టర్నేటివ్ పాత్స్ గురించి ఎందుకు పెద్దగా మాట్లాడదు? ఎందుకంటే బహుశా ఈ సందేహం అనేది స్టెబిలిటీకి కొంచెం ప్రమాదకరమని అనుకుంటుందేమో. అంటే పిల్లలు లేకపోతే జీవితం ఇన్కంప్లీట్ అనే ఐడియా ఒక మిత్ అంటారా? కానీ చాలా మందికి ఆ ప్రత్యామ్నాయ మార్గాలు అంత రియలిస్టిక్ అనిపించకపోవచ్చు కదా. అంటే ఆర్ట్, పీస్, ఇవన్నీ రియలిస్టిక్గా అనిపించకపోవడానికి కారణం బహుశా వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకపోవడమే. సొసైటీ ఒకటే నారేటివ్నే కదా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. కానీ వాస్తవానికి ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా సబ్జెక్టివ్. పిల్లలు లేకుండా కూడా ఎంతో మంది మీనింగ్ఫుల్, చాలా హ్యాపీ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. ఆ పాసిబిలిటీని గుర్తించడమే ఫస్ట్ స్టెప్. సరే, ఇంకో కామన్ బిలీఫ్ ఉంది కదా, పిల్లలుంటే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారు అని. ఇది ఎంతవరకు నిజం? ఆహా, ఇది కొంచెం ట్రిక్కీ. ఒకవేళ అలా జరగపోతే, వాళ్ళు వేరే దేశంలో సెటిల్ అయితే, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్లకుంటే, ప్రేమ అనేది ఒక ట్రాన్సాక్షనా? అంటే మనల్ని చూసుకోవడం కోసమే ఇంకొకరిని కనాలా? ఇక్కడే ఇది మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇది సినిసిజం కాదు, క్లారిటీ అనుకోవాలి. పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం ఒక పెద్ద గ్యాంబుల్. నిజానికి గ్యాంబుల్ ఎలా? మనం చూస్తున్నాం కదా, యుద్ధాలు, క్లైమేట్ చేంజ్, ఆర్థిక అనిశ్చితి, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇప్పుడున్న విపరీతమైన పోటీ, ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బిడ్డకు ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వగలం? మనకే పూర్తిగా అర్థం కాని, బహుశా మనం సాధించలేని కలలను వాళ్లపై రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ బాధ్యత యొక్క వెయిట్ గురించి ఎంతమంది నిజంగా ఆలోచిస్తున్నారు? నిజమే, పరిస్థితులంత బాలేనప్పుడు ఒక న్యూ లైఫ్ ని తీసుకురావడం వెనుకున్న ఎథిక్స్ గురించి ఆలోచించాల్సిందే. అసలు ఒకవేళ పెరిగి పెద్దయ్యాక పిల్లలు అడిగితే, ఏమడిగితే? నన్ను పర్మిషన్ లేకుండా ఈ కష్టాల ప్రపంచంలోకి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగితే ఏం సమాధానం చెబుతాం? పక్కింటి వాళ్లు కన్నారు అని, లేక మాకు బోర్ కొట్టిందని, మేం సరిగ్గా ఆలోచించలేదని. అది కష్టమైన ప్రశ్నే. యాంటీనేటలిస్టులు అంటే కొత్త జీవితాలను సృష్టించడం నైతికంగా కరెక్ట్ కాదు అని వాదించేవాళ్లు. వాళ్లు పిల్లల్ని కనడాన్ని కన్సెన్షువల్ స్లేవరీతో పోలుస్తారు. అంగీకారం లేని బానిసత్వం, అది కొంచెం ఎక్స్ట్రీమ్గా లేదా? అవును, వినడానికి ఎక్స్ట్రీమ్గానే ఉంది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ తన పుట్టుకకు గాని, తను పడబోయే కష్టాలకు గాని కన్సెంట్ ఇవ్వలేదు అంటారు వాళ్లు. ఆ వాదన కొంచెం ఎక్స్ట్రీమ్గా అనిపించినా అది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా. ఫిలాసఫర్ జీన్ పాల్ సార్త్ర్ అన్నట్లు, ఎగ్జిస్టెన్స్ ప్రిసీడ్స్ ఎసెన్స్. అంటే మనం ఒక ప్రీ రిటర్న్ స్క్రిప్ట్తో పుట్టలేదు. మన జీవితానికి అర్థాన్ని మనమే ఇచ్చుకోవాలి. మన లైఫ్ని ఎవరూ డిఫైన్ చేయలేరు. మన యాన్సెస్టర్స్ కాదు, మతం కాదు, సమాజం అంతకన్నా కాదు. పిల్లల్ని కనాలనేది మీ పర్సనల్ చాయిస్ కావచ్చు, అది పూర్తిగా లెజిటిమేట్ కూడా. కానీ ఆ చాయిస్ బయటి ప్రెషర్ వల్లో, భయం వల్లో, గిల్ట్ వల్లో రాకూడదు. అది మీ లోపల నుంచి, మీ కోరిక నుంచి రావాలి. జీవితం ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిది, మనదే పెయింటర్స్. పిల్లలు ఆ ప్యాలెట్లో ఒక అందమైన రంగు అవ్వచ్చు, కానీ వాళ్లే మొత్తం చిత్రం కాదు. హ్యాపీ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్స్ అనేది రకరకాలుగా ఉంటాయి. పిల్లలతో ఉండొచ్చు, పిల్లలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. దీనికి ఒకే ఒక స్టాండర్డ్ ఫార్ములా లేదు. సో మొత్తానికి దీని అర్థమేంటి? పిల్లల్ని కనాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానం కనాలి అని కాదు, బలంగా కోరుకుంటే కనాలి అని తీసుకోవాలా? అవును,
ఆ కోరిక బలంగా ఒథెంటికలీ మీలో ఉంటేనే. ఒకవేళ ఆ కోరిక లేకపోతే అది ఫెయిలియర్ కాదు, అదొక చాయిస్, అదొక ఫ్రీడమ్. అబ్సల్యూట్లీ. మన జీవితాన్ని మనం ఇంటెన్షనల్గా జీవించాలి, స్పృహతో డెసిషన్స్ తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా సమాజం మనకోసం రాసిపెట్టిన స్క్రిప్ట్ని క్వశ్చన్ చేసే ధైర్యం చేయాలి. కరెక్ట్. ఈ చర్చ తర్వాత ఆలోచించడానికి ఒక విషయం వదిలి వెళ్తున్నాం. మన జీవితంలో సంప్రదాయం ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మన పర్సనల్ ట్రూత్కి మనమిస్తున్న విలువెంత? చాలా మంచి పాయింట్ అది. ఆలోచించాల్సిన విషయమే.